శ్రీ గురుభ్యో నమః. 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజుల్లో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మే నెల 1వ తేదీ ఇచ్చే శుభగ్రహ గురువు మీ రాశి నుంచి కదిలి పక్క రాశికి వెళ్ళిపోతున్నాడు. అంటే వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే గురువు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. అదే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి మే నెల 1వ తేదీ నుంచి. సరే, పరోక్షంగా గురువు నుంచి లబ్ధి అంటూ పొందగలుగుతారు, అది వేరే విషయం. కానీ ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ దాకా కుజరాహుల యొక్క బంధనము, అలాగే మీ రాశిలో ఉన్నటువంటి రవి పైన శని యొక్క చూపు మే 14 వరకు ఉంది. ఇలాంటి వ్యతిరేక గ్రహస్థితులు ఉన్న కారణంగా కొన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయాన్ని అంతా ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి అంశంలో కూడా అనుకూలత కనపడుతుంటాయి. లాభస్థానంలో కావచ్చు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, వ్యవహార శైలిలో కావచ్చు, కెరీర్, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా కొత్త కొత్త అంశాల మీద దృష్టి సారించినప్పుడు కూడా అనుకూలతలు అనేవి చక్కగా వస్తుంటాయి. ఇక ఈ సమయంలోనే ఒక్కోసారి మనసు ఏదైనా కొద్దిగా లోపభూయిష్టంగా ఆలోచన చేసినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ముఖ్యంగా ఎండ వేడిమి చాలా అధికంగా ఉండబోతున్నది. దానికి తోడు ఈ కుజరాహుల బంధనం, సాధారణ ఎన్నికలు, దీనికి తోడు మే నెల 18, 19 తారీఖులో ఏం జరగబోతున్నది ఆ వీడియో కూడా మీకు అందిస్తబోతున్నాను. అది కూడా ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో కూడా అతి కష్టమే నేను చేయగలుగుతున్నాను. నేను హైదరాబాద్లో లేను, చాలా దూరంగా ఉన్నాను. అది కూడా ఒక లాడ్జిలో కూర్చొని ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మొత్తం మీద 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు అనుకూల పరిస్థితులు చక్కగా వస్తుంటాయి. ఇక 2వ పాయింట్కి వస్తే, 4వ తేదీ సాయంత్రం 4:38 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక గమనిస్తే కొంచెం అధికంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక్కోసారి ఆటంకాలు రావచ్చు, లేకపోతే అప్పటికప్పటికి పోస్ట్పోన్ కావచ్చు, లేదా మీకే విసుగు పుట్టించి పనికిమాలిన పని చేస్తున్నాను మిమ్మల్ని మీరే కొంచెం దూషించుకోవచ్చు. ఏదైనా కొన్ని కార్యభంగములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రం గమనించండి. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్కి వస్తే, 6వ తేదీ సాయంత్రం 6:43 నుంచి 8వ తేదీ రాత్రి 7:03 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మానసిక ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఆనందంగా ఉంటుంది. ఏసీలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిండు వేసవికాలంలో అంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ఏసీలో కూర్చున్నా కూడా చెమటలు పడుతున్నాయి, అలా ఉంది పరిస్థితి. కనుక చాలా సుఖ సంతోషాలతో మంచి మంచి మాటలు చెప్పేటువంటి వారు తోడవుతారు. ముష్టాన్న భోజనం కూడా లభించే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 7వ తేదీ ఫుల్, 8వ తేదీ ఫుల్ డే మీకు అనుకూలతలు బాగా సిద్ధిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 4వ పాయింట్కి వెళ్తే, 8వ తేదీ రాత్రి 7:07 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది డబ్బు విషయంలో కొంచెం కటకటగా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక్కోసారి మీకే అందులో ఏదో తప్పుగా మాట్లాడేనేమోనే అనేటువంటి భావన కలిగే సూచనలు ఉన్నాయి. కనుక ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆవేశం కంట్రోల్తో పాటు కుటుంబ సభ్యుల మీద ఎవరిపైన కూడా ఒంటికాల మీద లేవటానికి ప్రయత్నం చేయవద్దు. చాలా లోతుగా ప్రతిదీ ఆలోచన చేసిన తర్వాతనే ఎవరినైనా విమర్శించడానికి ప్రయత్నం చేయండి తప్ప హడావుడిగా సమయం దొరికింది కదా ఏదో ప్రకారం విమర్శిద్దాం అనేటువంటి రీతిలో మాత్రం విమర్శల జోలికి వెళ్ళకండి. ఏదైనా జూన్ 1వ తేదీ వరకు పరిస్థితులు ఎంటైర్ గ్లోబ్, విశ్వానంతరికి ఈ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కానీ కొంత ఊరటని, ఏదో గురు రాశి మార్పిడి కారణంగా కొంత ఊరటని కనబడుతుంటుంది. కొంత
వ్యతిరేకమైనటువంటి సమయాలు ఉన్నాయి కనుక ఆ వ్యతిరేక సమయాల్లో కూడా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఆ వ్యతిరేక సమయాలు నక్షత్రం ప్రకారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 3వ తేదీ రాత్రి 12:06 ప్రారంభమై 4వ తేదీ రాత్రి 10:07 వరకు అశ్విని వారికి, భరణి నక్షత్ర జాతకులకి 4వ తేదీ రాత్రి 10:07 నుంచి 5వ తేదీ రాత్రి 7:57 వరకు, ఇక కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులకి 5వ తేదీ రాత్రి 7:57 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు కూడా సిద్ధంగా ఉంటాయి, వ్యతిరేక సమయాలు. అవి ఎప్పుడంటే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 3వ తేదీ రాత్రి 11:24 వరకు అది మొదటి సమయం. ఇక రెండవ సమయం 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:09 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక ముఖ్యంగా మీరందరూ గమనించవలసిందంటే మంగళవారం 7వ తేదీ ఆ రోజు అమావాస్య మధ్యాహ్నం రాహుకాల సమయం జరుగుతుంది కదా. రాహుకాలం మంగళవారం ఎప్పుడు ఉంటుంది? 3 గంటల నుంచి 4:30 మధ్య రాహుకాలం జరుగుతుంది కనుక కొంచెం ఆ రాహుకాల సమయంలో అవకాశం ఉంటే ఒక ఇలాచి అంటే ఏలక్కాయ, ఆ ఏలక్కాయని కొద్దిగా నమలండి, కాసేపు నమిలి ఆ బుగ్గను పెట్టుకోండి, ఆ రసం మింగుతూ ఉండండి. ఆ తర్వాత నిదానంగా మింగేయండి. ఆ టైంలో అంటే ఇలాచీ నోట్లో ఉన్నంత సమయంలో మాత్రం హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అలాంటి తాగడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. 7వ తేదీ ఆ రోజు అమావాస్య మధ్యాహ్నం 11:40 నుంచి అమావాస్య వస్తుంది. రాహుకాల సమయంలోనే ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మే నెల 18, 19 తారీఖుల్లో గ్రహచార స్థితిగతులు చాలా వ్యతిరేకంగా ఉండబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కనుక దానికి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం తర్వాత వీడియోల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీరు ఇష్టదైవానికి ప్రార్థన చేస్తూ ఆవేశాలకు వెళ్లకుండా ప్రతి వ్యక్తుల్ని కొంచెం ప్రేమపూర్తిగా పలకరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. శుభం.